అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 82వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో మనము 83వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిదౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో శ్రీ లలితా త్రిశతి నామ సంఖ్య 83. ఓం హ్రీం పదప్రియాయై నమః. ఓం హ్రీం పదప్రియా. ఇది 6 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హ్రీం పదప్రియాయై నమః అని పలుకవలెను. హ్రీం పదప్రియా. హ్రీం అనేది బీజాక్షరము చేత ప్రీత్యత్రిశయము కలది అని అర్థము. పద్యతే అనగా దేని చేత తెలిసి కొనబడుచున్నదో అది పదమనబడును, లేక దేని చేత పొందబడుచున్నదో అది పదము. హ్రీంకారము మంత్రావయవము. హ్రీం బీజము తద్దేవతా ప్రకాశముగా పరాదేవత యందు శక్తి అయి ఉన్నది. శక్తిం పదం అని పదలక్షణము కాన పై రీతిగా మొదటి జ్ఞాయతే తెలిసి కొనబడుచున్నదను వాక్యానము చేయబడుచున్నది. హకార రేఫ ఈకార అనుస్వర వర్ణములు సమిష్టిగా సముదాయాత్మక అగుట వలన వర్ణ సముదాయము పదము అను పదలక్షణత్వము ఈ హ్రీం బీజమునకు ఉపపన్నమగును. మంత్రపురచ్ఛర్య చేయునట్టి ఉపాసకులకు శ్రేష్ఠదేవత సాక్షాత్కారము ద్వారా సకల పురుషార్థములను ఒసంగునది అగుట వలన 2వ వాక్యమున చేయబడుచున్నది. ఆ హ్రీం బీజమునందు ప్రీత్యత్రిశయము కలదు అగుట చేసి జగన్మాతయగు పరమేశ్వరి శ్రీ మహాత్రిపుర సుందరీదేవి హ్రీం పదప్రియా అను నామము మన్వార్థము అగుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం పదప్రియాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.